హలో హాయ్ స్వరాయ్ ఆడబిడ్డలందరికీ నమస్తే. ఈరోజు నేను మీకేం చీరలు చూపించట్లేదు. మనకేంటంటే మనం త్రిదశ స్టాల్ అని పెట్టాం కదా, అది పెట్టినప్పటి నుండి చాలా మెసేజెస్ వస్తున్నాయి. స్టాల్స్ ఎలా పెట్టారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి అని. నేను చెప్పాను అందరికి కూడా, నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు, సో దట్ క్లియర్గా అర్థమవుతుందని. అయితే మన మన డిఎమ్స్లో ఎక్కువ వచ్చిన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు స్టాల్స్ ఎలా పెట్టారు, ఎవరి త్రూ వెళ్ళారు అని. మాకు కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఫస్ట్ టైమే పెట్టడము. సో మనకి ఇట్లా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటేనే ఈ ఈవెంట్ వాళ్ళు మాకు కనిపించారు. మేము అలా ఇన్స్టాగ్రామ్లో చూసి స్కంద ఈవెంట్స్ అనే ఆర్గనైజర్స్ వాళ్ళ త్రూ వెళ్ళాము. మనకి వన్స్ బిజినెస్ పేజ్ ఉందనుకోండి, మోస్ట్లీ ఏవైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళే మనని రీచ్ అవుతారు. సో వాళ్ళ ద్వారా వెళ్ళినా కూడా మనకి హ్యాపీగా నెక్స్ట్ ఫర్దర్గా ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయో, ఎక్కడ జరుగుతున్నాయో కూడా మనకు తెలిసిపోతాయి. వన్స్ మీరు ఒక ప్లేస్లో స్టాల్ పెట్టారనుకోండి, వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని తీసేసుకొని ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా కూడా మనకి వాట్సాప్ త్రూనో కానీ ఆర్ ఇన్స్టా కానీ సోషల్ మీడియా సైట్స్లో పెట్టేస్తూ ఉంటారు మన డీటెయిల్స్ అన్ని. అయితే సెకండ్ ఏంటంటే స్టాల్ ప్రైస్ ఏంటి, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అని. స్టాల్ ప్రైస్ ఎంత అంటే డిపెండ్స్ ఆనండి. మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, దానికి ఫుల్ క్యానపీ అంటే లైక్ ఫుల్ క్యానపీ అంటే మనకి 10,000 ఉంటుంది, 12,000 కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ఈవెంట్స్ వాళ్ళని బట్టి. క్యానపీ ఈజ్ నథింగ్ బట్ మనకి టెంట్ అండి, టెంట్ని అంటున్నాను. హాఫ్ క్యానపీ అనుకోండి, హాఫ్ క్యానపీ అంటే ఫుల్ టెంట్ ఉంటుంది, దాంట్లో హాఫ్ మనకి ఇస్తారు. దాంట్లో 2 టేబుల్స్ అండ్ 2 చైర్స్ అట్లా ఇస్తారు. మేము తీసుకుంది హాఫ్ క్యానపీ అంటే మాకు 2 టేబుల్స్ 2 చైర్స్ ఇచ్చారు. దానికి మనం హాఫ్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. అంటే 10 to 12,000 ఉందనుకోండి, 5 to 6,000 మనం పే చేయాల్సి ఉంటుంది. బేసిక్ ప్రైస్ మనకి స్టాల్ది 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఇది ఎలా చూస్ చేసుకోవాలంటే, మనం ఏదైతే కమ్యూనిటీకి వెళ్తున్నామో అక్కడ ఫ్లాట్స్ ని బట్టి వాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు. అక్కడ ఫుడ్ ఫాల్ అని కూడా మనకి చెప్తారు, వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఫుడ్ ఫాల్ ఏంటంటే రష్ రావడం బట్టి 1000 ఫుడ్ ఫాల్ అంటే 1000 మెంబర్స్ అక్కడ రావచ్చు, అట్లా ఉంటుంది. అవన్నీ చూసుకొని మనం చూస్ చేసుకోవాలి ఈవెంట్ అనేది. సో మీ ప్రోడక్ట్ ని బట్టి, ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఏదైతే తీసుకెళ్తారో, అంటే ఒకవేళ మేము శారీస్ తీసుకెళ్ళాము, శారీస్ అయితే మనకి ఎంతమంది శారీస్ వెండర్స్ వస్తున్నారో చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్లాతింగ్ ఏదైనా ఎనీ అదర్ ప్రోడక్ట్ మీరు ఏది తీసుకున్నా కూడా ఎంతమంది వెండర్స్ వస్తున్నారు మన ప్రోడక్ట్ కి సంబంధించి అని చూసుకొని మీరు వెళ్ళండి. లేదు కొన్నిసార్లు ఏమవుతుందంటే అడగలేమనుకో, వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మన ప్రోడక్ట్ వాళ్ళు వచ్చారనుకో కొంచెం నర్వస్ ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మేము శారీస్ బిజినెస్ కదా, మాకు ముందే చెప్పారు, ఈవెంట్ వాళ్ళు చెప్పారు 10 శారీస్ వెండర్స్ వస్తున్నారు అని చెప్పి. బట్ అయినా కూడా మేము వెళ్ళాము. కొంచెం అక్కడికి వెళ్ళాక నర్వస్ ఫీలింగ్ వచ్చింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే మాకు బాగానే జరిగింది సేల్స్ అంతా కూడా. సో అది చూసుకొని వెళ్ళండి. సేల్స్ జరగకపోతే మన పరిస్థితి ఏంటి అని ఒక చిన్న డౌట్ అయితే మనకు ఉంటుంది. అది కొంచెం మెయిన్ మనకి సేల్సే కదా, పెట్టేంత సేల్స్ జరగడానికి. అయితే ఇక్కడ ఏంటంటే సేల్స్ అనేవి మన చేతిలో ఉండవు, అట్ ద సేమ్ ఈవెంట్ ఆర్గనైజర్ చేతిలో కూడా ఉండదు. వాళ్ళైతే రెస్పాన్సిబుల్ కాదు. అరే మాకు సేల్స్ జరగలేదు, మనీ రిఫండ్ చేయండి అంటే మాత్రం ఇవ్వరండి. సో సేల్స్ అనేవి మనం చూసుకొని, ఇంతకుముందు ప్రీవియస్ గా చెప్పాను కదా, వెండర్స్ వచ్చి ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి వెళ్ళాలా లేదా అనేది. అట్లీస్ట్ మనకి ఏంటంటే స్టాల్ ప్రైజెస్ అన్న వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ ప్రైజింగ్, నెక్స్ట్ ప్రైజింగ్ అంటారా, ప్రైజింగ్ ఏంటంటే మీరు అనుకోవచ్చేమో, అరే గేటెడ్ కమ్యూనిటీలో బార్గెన్ ఉండదు, ఇక్కడైతే లైక్ చిన్న ఏరియాస్ లో ఉంటుందని. అలా ఏం లేదు, ఎక్కడైనా బార్గెన్ అనేది ఉంటుంది. సో మనం మన ప్రోడక్ట్ ని బట్టి మనం ప్రైజింగ్ అనేది డిసైడ్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి అట్లీస్ట్ మన స్టాక్ మూవ్ అయిపోవాలి, అట్ ద సేమ్ మనకి స్టాల్ ప్రైజెస్ అన్న మనం రికవరీ చేసుకోవాలి కదా. అవన్నీ చూసుకొని మీరు ప్రైజింగ్ అనేది ఎప్పుడైనా డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే మనం స్టాల్ కన్ఫర్మ్ చేసుకునే ముందు కూడా ఒకటి ఇది మెయిన్ గా చూడండి, మనం ఏ లొకేషన్ లో పెడుతున్నాము అండ్ ఆ లొకేషన్ లో ఇంతకుముందు ఈవెంట్ ఎప్పుడు జరిగింది, ఎన్ని డేస్ అప్పుడు ఎప్పుడు జరిగింది, అండ్ ఇప్పుడు మళ్ళీ ఎన్ని డేస్ తర్వాత జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ పెట్టిన, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక 15 days బ్యాక్ పెట్టారనుకోండి, మళ్ళీ 15 days తర్వాత ఇప్పుడు పెడుతున్నారు అనుకో, బ్యాక్ టు బ్యాక్ జనాలు కొనరు. ఒకవేళ కొన్నా కూడా వాళ్ళు ఎట్ సైడ్ వెళ్తారు, ఫుడ్ స్టాల్స్, లైక్ ఈవెంట్ పెట్టినా కూడా ఫుడ్ స్టాల్స్ సైడ్ వెళ్తారు, కానీ అంతేగాని క్లాతింగ్ సైడ్ ఏమైనా ఇది పర్చేస్ చేయడానికి మాత్రం వెళ్ళరు. సో అందుకే మనం ఏంటంటే, మనం ఏదైనా బుక్ చేసుకునే ముందు, స్టాల్ బుక్ చేసుకునే ముందు మినిమం ప్రీవియస్ ఈవెంట్ కి, ప్రజెంట్ జరుగుతున్న ఈవెంట్ కి 1.5 to 2 months గ్యాప్ ఉన్నట్టుగా చూసుకున్నారనుకోండి, మీకు సేల్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. షూర్ గా జరుగుతాయని చెప్పలేం కానీ ఛాన్సెస్ ఆర్ దేర్ అందుకు. అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము 10 క్లాతింగ్ వెండర్స్ వచ్చిన తర్వాత, శారీ వెండర్స్ వచ్చిన తర్వాత కూడా మేము కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఎప్పుడు పెడుతూనే ఉంటారు, ప్రతిసారి కొనలేం కదా అన్నారు. సో అలా చూసుకొని వెళ్ళండి. నేను నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ చూసుకొని మీరు స్టాల్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ మేము మొన్న వెళ్ళిన ఈవెంట్ ఆర్గనైజర్స్ డీటెయిల్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. అండ్ మీకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోండి. సో మనం అందరం టుగెదర్ గా సపోర్ట్ చేసుకుందాము, ఫర్దర్ గా వెళ్దాము. థ్యాంక్ యూ, బాయ్.